అక్కోళ్ళకి వచ్చేసి 50 ఏళ్ళు దాటిన అక్కోళ్ళకి వచ్చేసి 21 మందికి టోకన్స్ ఇచ్చినాను. టోకన్స్ అయితే 27, 28 మెన్షన్ చేసింది కదా. 27 మార్నింగ్ ఫుల్ రెస్ట్రిక్ట్ చేసినారు. అక్క నేను ఇస్తా ఉండేది మనం పట్టు చీరలు ఇస్తున్నాం అక్క చెల్లెమ్మలకి. ఫ్యాన్సీ చీరలు ఏదో 200 చీర 300 చీర అయితే 100 మంది కాబట్టి 200 మందికి పెట్టేసింది. ఆ బాధ ఏం లేదు నాకు. ఒడిబియాలు ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలి అక్క చెల్లెమ్మలకి అని చెప్పేసి అక్కోళ్ళకి అని చెప్పి అక్కోళ్ళ పేర్లు రాసేసుకుని అక్కోళ్ళకి టోకన్లు అయితే ఇచ్చినాను. పట్టు చీరలు కూడా సెలెక్షన్ చేసుకుని పోయినారు వాళ్ళు వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ 9:30, 10కి రమ్మని వచ్చినాను. మీరు దయచేసి ప్రతి అక్క చెల్లెమ్మకి ఏం చెప్తానంటే మీ బ్రాండెడ్ నారాయణ తమ్ముడు నిత్యం ఆఫర్స్ కానీ పట్టు చీరలు కానీ ఒడిబియాలు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. అనంతపూర్లో ప్రతి అక్క చెల్లెమ్మలకి ఏదో రూపంలో శారీస్ కావచ్చు ఏదో కావచ్చు ఆఫర్లు కావచ్చు ఏదో ఒక రోజు పెడతా ఉంటాడు ఇస్తూ ఉంటాడు. మీరేం ఫీల్ కావద్దండి. బ్రాండెడ్ నారాయణ మా తమ్ముడు అనుకోండి. నాకు ఏదో రోజు తోచినట్లల్లా నేను అట్లా చేస్తూ ఉంటా అక్క చెల్లెమ్మలకి. మీరేం ఫీల్ కావద్దండి. ఎవరిని బాధ పెట్టాల ఉద్దేశం నాకు లేదు. శుక్రవారం మార్నింగ్ 9:30కి రమ్మన్న 21 మంది వాళ్ళు మాత్రమే రాండి అక్కలు. ఏమంటారు అక్కలు? మీరేం ఫీల్ కావద్దండి సరేనా. బ్రాండెడ్ నారాయణ అంటే మీకు తమ్ముళ్ళు అంటాడు అన్నలా అంటాడు. ఓకేనా అక్క? ఉంటా అక్క మళ్ళా.